సీతంధార గురుద్వారాలో ఎక్స్ సెక్రటరీ ఫర్ 5 years 1999 to 2004 and 2 times interim secretary. నా రైట్ సైడ్లో ఆయన పేరు సర్దార్ హర్చరణ్జీత్ సింగ్ గిల్. ఇంకో గురుద్వారా సింధియాలో ఉంది, ఆయనకి ప్రెసిడెంట్. ఈయన కమిటీ మెంబర్ సర్దార్ ప్రీతం సింగ్ ఆఫ్ సింధియా గురుద్వారా. ఇది మన ఇంట్రొడక్షన్. ఈరోజు నేను ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పిలిచానంటే, ఇక్కడ సీతంధార గురుద్వారాలో ద ప్రెసిడెంట్ పేరు సర్దార్ దిల్షా సింగ్ ఆనంద్. మొత్తం డబ్బులు మాయ చేసేస్తున్నాడు, డైవర్షన్ చేస్తున్నాడు. ఈజ్ డూయింగ్ గబన్ అంటే మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ ఫండ్స్. అండ్ ఆయన గురుద్వారాకి ఉన్న ఇన్కమ్ అన్నీ ఆయన సొంత అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. దానికి నేను బ్యాక్గ్రౌండ్ మీకు ఇస్తాను, ప్లస్ ఐ విల్ ఆల్సో షో యూ ప్రూఫ్. ఇంకా మీకు ఏదైనా దాంత క్వశ్చన్ ఉంటే నేను అడుగుతాను. ఇప్పుడు ఎట్లా అంటే మా గురుద్వారా దగ్గర సీతంధార గురుద్వారా 1967లో బ్యారెక్స్ ఎదురుకుండా ఒక బిల్డింగ్ ఉంది. ఆ పర్టికులర్ ల్యాండ్ ఒక లేడీ గురుద్వారాకి డొనేట్ చేసింది 1957. ఆ డాక్యుమెంట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. దట్ ఈస్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. దాని తర్వాత అక్కడ గురుద్వారా స్టార్ట్ అయిపోయిన తర్వాత 1957 డాక్యుమెంట్. ఇట్ ఈస్ సర్టిఫైడ్ కాపీ. అంటే ఏదో మనం ఏదో తెచ్చేసాం కాదు, గవర్నమెంట్ సర్టిఫైడ్ కాపీ. దాని తర్వాత గురుద్వారా అక్కడ స్టార్ట్ అయింది. ఈ 1981లో గవర్నమెంట్ మనకి ల్యాండ్ అలోకేట్ చేస్తుంది గురుద్వారాకి అని చెప్పింది. దాని తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే ముందు సొసైటీ క్రియేట్ చేయాలి. సో 1981లో ఒక సొసైటీ క్రియేట్ అయింది. ఆ సొసైటీ నేమ్ సాత్ సంఘ్ ట్రస్ట్. అది ఏపీ రిజిస్ట్రేషన్ యాక్ట్లో అది రిజిస్ట్రేషన్ అయింది. దానికి కూడా నా దగ్గర ఇది సర్టిఫైడ్ కాపీ ఉంది. 352/1 1981 14/9/1981 రిజిస్ట్రేషన్ అయింది. 15 మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేశారు. దాంట్లో వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ మై ఫాదర్ ఆల్సో. అండ్ ఆఫ్టర్ దాట్ ఆ గురుద్వారా తయారైంది. 83 తర్వాత ఆ గురుద్వారా అక్కడి నుంచి ఫంక్షనింగ్ అయింది. ఈ బిల్డింగ్కి 2 పోర్షన్స్ ఉన్నాయి. 2 పోర్షన్స్ రెంట్కి ఇచ్చారు. మీకు అందరికీ గ్యాప్ ఉంటుంది. పంజాబ్ సింగ్ బ్యాంక్ ఉంటుంది అక్కడ, ఎగ్జాక్ట్లీ బ్యారెక్స్ ఎదురుకుండా. నా ఏమైందంటే ఈయన 2015లో ప్రెసిడెంట్ అయ్యాడు. 2015 నుంచి ఈ రోజు వరకు మ్యానిపులేషన్ చేసి ఎలక్షన్లో మ్యానిపులేషన్ చేసి అలాగా 10 years నుంచి ఉన్నారు. యాక్చువల్గా టర్మ్ 2 years ఉండాలి, బట్ 10 years నుంచే ఇది ఎలక్ట్రల్ రూల్స్లో మ్యానిపులేషన్ చేసి అందరికీ పోలీస్ ద్వారా దమాయించి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయన కంటిన్యూ అవుతున్నాడు. చాలా 2019 నుంచి మనం ఎడ్యుకేషన్ చేస్తున్నాము, అకౌంట్స్ అడుగుతున్నాము, రైటింగ్లో, రిజిస్టర్డ్ పోస్ట్లో, ఈవెన్ త్రూ లాట్ ఆఫ్ పీపుల్. ఆయన అసలు గురుద్వారా అకౌంట్స్ చూపించట్లేదు. గురుద్వారా డబ్బులు మొత్తం అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు ఆయన సొంత నీడ్స్ కోసం, పొలిటికల్ నీడ్స్ కోసం. ఇంకొక లేటెస్ట్ ఆయన క్రిమినల్ యాక్టివిటీ, దట్ ఈస్ మనకి లాస్ట్ ఇయర్ తెలిసింది. 2022 అక్టోబర్ 2022లో ఈయన ఏం చేశాడంటే ఒక పర్సనల్ ట్రస్ట్ క్రియేట్ చేసుకున్నాడు. ఇంకొక చిన్న బ్యాక్గ్రౌండ్ ఇస్తాను. మన గురుద్వారా పేరు యాక్చువల్గా ట్రస్ట్ నేమ్ ఇస్ సాత్ సంఘ్ ట్రస్ట్, రిజిస్టర్డ్ ఇన్ దట్ నేమ్. బట్ ఇది జనరలీ మార్కెట్ అంటే ఇంత ప్రజల్లో ఇది గురుద్వారా సాత్ సంఘ్ పేరులో తెలుసు. సో ఈయన ఏం చేశాడంటే గురుద్వారా సాత్ సంఘ్ ట్రస్ట్ విచ్ ఈస్ ఎ సిమిలర్ నేమ్. ఇప్పుడు మీరున్నారు, మీకు కూడా తెలియదు అది సేమా కాదా, బికాజ్ మీరేం వింటారు గురుద్వారా సాత్ సంఘ్. ఆ సేమ్ నేమ్, అది సిమిలర్ నేమ్ మీద ఒక పర్సనల్ ట్రస్ట్ క్రియేట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ కూడా చూడాలి రిజిస్ట్రేషన్ చేసే ముందు వెదర్ దెర్ ఇస్ ఎనీ సిమిలర్ నేమ్ ఆర్ నాట్. ప్రజలకి మిస్గైడ్ చేయడానికి, ప్రజలకి చీట్ చేయడానికి ఆయన గురుద్వారా పర్సనల్ ట్రస్ట్ పేరు గురుద్వారా సాత్ సంఘ్ ట్రస్ట్ అని పెట్టాడు. అది రిజిస్ట్రేషన్ అక్టోబర్ 22లో చేసింది. ఇట్స్ పర్సనల్ ట్రస్ట్. హీ ఈస్ ద మేనేజింగ్ ట్రస్టీ, దిల్షా సింగ్ ఈస్ ద మేనేజింగ్ ట్రస్టీ. ఇంకా ఒక 12 ట్రస్టీస్లో కన్స్పైర్ చేసి ఈ ట్రస్ట్ క్రియేట్ చేశాడు. దీంట్లో ఈయన ఏం చేశాడంటే దాంట్లో పాయింట్ నెంబర్ M ఉంది. Mలో ఏం రాశాడు, దట్ వీ విల్ బి మేనేజింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద గురుద్వారా. అంతవరకు బాగా ఉంది, ప్రాపర్టీ మేనేజ్ చేయడం పర్వాలేదు.
This is the registered, this is the what do you call, certified copy of the trust, personal trust he has created. It was created, its number is 327/2022 and it was created on 11th October 22. All the documents are with me. And a trust law M.8 says that we will be managing the movable, immovable properties and the cash deposits and accounts of the Gurdwara. Managing meaning ఏంటంటే మీరు పని చేస్తున్నారు, ఆ డబ్బులు మీకు సపోజ్ రెంట్స్ వస్తున్నాయి. దేర్ ఆర్ 9 tenants, 9 tenants ఉన్నారు. టెనెంట్స్ ఉంటే మీరు ఏం చేస్తారు? ఆ రెంట్ ఎక్కడ డిపాజిట్ చేయాలి? మీకే నేను అడుగుతున్నాను, ఆ డిపాజిట్ గురుద్వారా ఒరిజినల్ సొసైటీ అకౌంట్ లో చేయాలా లేదా? ఈయన ఏం చేసాడంటే ఒక సెపరేట్ స్టేట్ బ్యాంక్ లో సొంత అకౌంట్ ఓపెన్ చేసాడు. దట్ ఈస్ ఇన్ ద నేమ్ ఆఫ్ గురుద్వారా సాత్ సంఘ్ ట్రస్ట్. ఆ క్రియేట్ చేసి he has diverted all the funds to that account, which is called what you call diversion of funds, and he is using that money for personal use. ఇంకొక పాయింట్ ఏంటంటే లీజ్ 9 టెనెంట్స్ ఉన్నారు. గురుద్వారాకి 3-4 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. ఒకటి డొనేషన్స్, మీరు వెళ్తారు, 500 ఇస్తారు, 100 ఇస్తారు, సీట్ కట్ చేస్తారు. ఇంకొకటి గోలక్ అంటే ఉండి డబ్బులు వస్తాయి, అది 1 or 2 months లో వాళ్ళు తీస్తారు. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కడ 6 rooms ఉన్నాయి, అది సరాయ్. దట్ రూమ్ ఆల్సో హీ ఈస్ రెంటింగ్ ఇట్ అవుట్, దట్ మనీ కమ్స్. ప్లస్ 9 tenants ఉన్నారు, 9 tenants కి రెంట్స్ వస్తున్నాయి. ఆల్ ద 9 tenants హ్యావ్ లీజ్ డీడ్స్. ఇప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ లేకపోతే ఇప్పుడు ప్రాపర్టీ ఉంది నా దగ్గర, encumbrance certificate undi, certified encumbrance certificate of 2025, which shows that this particular society is the owner of these 2 properties. One is Sitandara and one in opposite barracks, Suryapal. Adi already na daggara proof undi, and government proof, not that na nene create chese. Ippudu entayindante ee lease deeds unnai kada, he is making lease deeds with different what do you call tenants. ఆ లీజ్ డీడ్స్ లో ఈయన ఏం చేశాడంటే, ఒకసారి నేను ఐ విల్ రీడ్ అవుట్ దాట్. ఒక పార్టీని ఒక లీజ్ డీడ్ నా దగ్గర ఉంది 20th April 2016. దట్ ఈస్ విత్ ఎస్పీ ఎంటర్ప్రైజెస్. దాంట్లో ఏం రాశాడు? బిట్వీన్ గురుద్వారా సాత్ సంఘ్ రిజిస్టర్డ్ యాజ్ సాత్ సంఘ్ ట్రస్ట్ రిప్రజెంటెడ్ బై హిస్ ప్రెసిడెంట్ అబ్దుల్ షా సింగ్. దట్ ఈస్ ఫైన్. ఇది ఓకే. దెన్ ఇప్పుడు మనకి ఏం కావాలి? 2025 బికాజ్ 2022 లో సొంత క్రియేట్ చేసుకున్నాడు కదా. ఈయన ఏం రాస్తున్నాడు? గురుద్వారా సాత్ సంఘ్ ట్రస్ట్ is a temple. Actually Gurdwara Sath Sangha is not a temple, it is only a personal trust created by him. And next in the second page ఏం రాస్తున్నాడు? Whereas the lesser is the absolute owner, అంటే he is Dilshah Singh Anand claim చేస్తున్నాడు in paper that I am the absolute owner of this particular properties, which itself is a lie, and the documents show that the property belongs to Gurdwara Sath Sangha, which is registered as Sath Sangha Trust, and not Gurdwara Sath Sangha Trust, which is his personal trust. And he is getting the rents in the name of this lease deed itself shows he is land grabbing, he is using others' property to take income and depositing his own name. He is using all this money for his personal use. For what use? Is first of all diversion of funds to his own personal account is not what you call legal, and it's a crime. And all this crime is a conspiracy by 1 + 12, 13 people, and they should be legally penalized, investigated and penalized and put in jail. That is my I have all the proof. Anyone wants, I can give certified copies as well as this thing. So now it is background which cheppanu. Now my submission is, with this proof I have gone to the Commissioner of Police Bagchi Garu with 10 people, and we have given one complaint on 7/10/2025.
In that he has we have given all the proof. All this proof is given to him. See, this is the what do you call this is the complaint letter we have given to Commissioner of Police on 7/10/2025. This is a 4 pages complaint. దీంట్లో all the 30 people addresses ఉన్నాయి and list of documents ఉన్నాయి. ఇది చూడండి list of documents. These are 13 people with all the names and their what do you call phone numbers, Aadhaar card number, everything, total address. And then since nothing has come forward, Commissioner Garu has not taken any action. We have gone to the SHO also. On 11/2 we have given same complaint with all the documents, but already దగ్గర నెల అయిపోయింది. Absolutely అక్కడి నుంచి ఏం యాక్షన్ లేదు. So my request, what I want I want to ask the Commissioner Garu, Babji Garu, who is a very well known and such a nice guy, and I want him to investigate. I am not telling if I am wrong, let them penalize me, and I have given all the proof. If you want, I can bring the witnesses also. I can bring the what do you call leaseholders who were lessees. I can bring them to the police commissioner or the SHO and give them ask them to give witness with proof. The payments are paid into the account that also I have. The payments have been made to the his personal account, which is Gurdwara Sahib Sangat Trust. If you see, it is all like that. Every paper is with me. All the proof is there. Land is not his, property is not his. He is claiming the property to be his own, and he is asking the tenants to deposit the money in his personal account. That is my submission. I request the Commissioner of Police and the SHO to please register FIR and do a transparent investigation. Thank you very much. This will save the embarrassment of the Sikh community whom he is suppressing. Thank you. यही और तेलुगु में एक बात बोली మనం ఈ రిపోర్ట్స్ కమిషనర్ గారికి ఇచ్చాము అండ్ ఆన్ 7/10/2025కి దగ్గర 4 months అయిపోయింది. అక్కడి నుంచి యాక్షన్ లేక మనం లాస్ట్ మంత్ 17/2/2026లో ద SHO ఆఫ్ ఫోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్కి మనం ఈ కంప్లైంట్ అగైన్ ఇచ్చాము. బట్ అక్కడి నుంచి కూడా FIR రిజిస్టర్ అవ్వలేదు, అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వట్లేదు, అండ్ వాట్ యు కాల్ దేర్ ఇస్ నో ఇన్వెస్టిగేషన్. సో ఇది మా కమ్యూనిటీకి హామ్ అవుతుంది. ఏ పర్సన్ అక్కడ ఒక ఆయన కూర్చొని గురుద్వారా ఫండ్స్ అన్ని డైవర్ట్ చేస్తున్నాడు. అండ్ ఐ రిక్వెస్ట్ చేస్తున్నాను కమిషనర్ గారికి కి FIR రిజిస్టర్ చేయండి, ఒక ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ చేసి మనకి న్యాయం ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. ఎనీ క్వశ్చన్స్?